హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్తో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదా, అలాంటప్పుడు మీరు ఇలా క్యారెట్స్తో ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ కోసం క్యారెట్ని నీట్గా క్లీన్ చేసుకొని తొక్క మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా వడకట్టుకునేదాన్ని తీసుకొని ఈ క్యారెట్ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి క్యారెట్ జ్యూస్ని సపరేట్గా తీసుకోవాలి. ఇలా స్పూన్తో అనిన తర్వాత ఇంకా నీట్గా రావాలంటే ఏదైనా గుంత గిన్నెని తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే జ్యూస్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా పక్కకు తీసేసుకోండి. ఈ జ్యూస్ మాత్రం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్లోకి కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ అనేది కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా స్పూన్తో అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకోండి. ఇప్పుడు స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని చక్కెర అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఈ చక్కెర అనేది కరిగేలోపు ఒక కేక్ మోల్డ్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని నెయ్యి మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ పిస్తా కానీ ఏవైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పులు మొత్తం యాడ్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో కాకపోయినా కూడా మనం ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మరి హై ఫ్లేమ్లో పెడితే ఇదైతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉన్నారంటే బాండికి అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఒక 2 మినిట్స్కి బాండికి అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేసింది చూడండి. ఇలా సపరేట్గా వచ్చేస్తుంది అని అన్నప్పుడు ఇందులోకి యాలకుల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చల్లారేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం ఇది ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడైతే చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది ప్లేట్లోకి మూవ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసేయండి. దీనిపైన ప్లేట్ పెట్టేసి మనం ఇలా బోర్లించామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా లవ్ షేప్లో అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఒకసారి టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.